నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగుల సేవలో తులసి ప్రియాంక జన్మదిన వేడుకల ఏర్పాటు చేయడం అభినందనీయం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించిన ఆదివాసీ సంఘాలు, పెన్షనర్స్ సంఘ నాయకులు. క్రైస్తవం మతానికి అతీతమైన ఒక గొప్ప విశ్వాసం. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి. బ్రిటిష్ కాలం నాటి ప్రభుత్వ కార్యాలయాన్ని నేటి ఆధునిక అవసరాలు తగ్గట్టుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కార్యరూపం దాలిస్తే అది ఎలా ఉంటుంది అంటానికి సర్వాంగ సుందరంగా తెనాలి పట్టణం రూపుదిద్దుకున్న తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయమే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. తెనాలి కొత్తపేటలోని మండల రెవెన్యూ కార్యాలయం జీర్ణావస్థకు చేరుకుంటున్న క్రమంలో తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ సారథ్యంలో ఆధునీకరించిన కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చిన వారికి ఒక మంచి వాతావరణం ఉండాలనే గోపాలకృష్ణ సంకల్పం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాత్సవ, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, గుంటూరు రేంజ్ పోలీస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొని తహసీల్దార్ గోపాలకృష్ణను ప్రత్యేక అభినందించారు. అదేవిధంగా ఒక కార్యాలయం అనేది, ప్రభుత్వ కార్యాలయం అనేది మనం స్పందించే విధానం, మనం ఏ విధంగా ఆత్మీయంగా ప్రజలకు ఒక ధైర్యం నింపగలుగుతాం, ఏ విధంగా ఒక సమస్య పైన పాపం వాళ్ళు తిరుగుతున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం జరుగుతుంది, ఆ అధికారి అక్కడ ఉన్నప్పుడు ఒక మార్పు కనపడుతుంది అనే భావన ప్రజల్లో కనపడినప్పుడే మనం నిజంగా ఆ బిల్డింగ్కి పూర్తి స్థాయిలో ఆ అద్భుతమైన పాత రోజులు తీసుకొచ్చే విధంగా మనం కృషి చేసినట్టు. అధికారికంగా చేయాల్సిన పనులు కాకుండా ఆయన ఏంటి బిరుదిచ్చారో మీరు కానీ సమయం వెచ్చించి ఈ కార్యాలయానికి ఆ స్ఫూర్తిని నింపే విధంగా బొప్పరాజు గారు నాకు అనిపించింది. నిజంగానే మనం దీని గురించి వీడియో చేసి పంపిస్తే, ఎందుకంటే చాలా ప్రాంతాలు నేను కూడా పర్యటిస్తూ ఉంటాను. ఎంత అద్భుతంగా బ్రిటిష్ వాళ్ళు నిర్మాణం చేశారు ఆ రోజుల్లో. మన కలెక్టరేట్లు కానివ్వండి, మన డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, తహసీల్దార్ ఆఫీసెస్ కానివ్వండి, సంస్కరణలు అవసరం, కానీ సమయస్ఫూర్తి ఉండాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అదేదో మీ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాను కాదు, లేకపోతే మీ డిపార్ట్మెంట్ని ఇంకా అద్భుతంగా ముందు తీసుకెళ్లాలనే తపన ముఖ్యమంత్రి గారిలో పదే పదే ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఎక్కువగా మాకు గ్రీవెన్సెస్ వచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే. ఆ గ్రీవెన్సెస్ తగ్గించాలనే తపనతోటి మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పెట్టారు. ఈరోజు మీరు చూస్తున్నారు, మనకి గ్రీవెన్స్ అన్ని కూడా PGRS ద్వారా మనం నమోదు చేసుకుంటున్నాం. వాట్సాప్ సర్వీసెస్ ద్వారా దాదాపు 700 సర్వీసెస్ ఈ రోజున భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు. ఇది కేవలం ప్రజలకు ఉపయోగపడే కార్యాలయం. ఇందాక నేను ఐడి త్రిపాఠి గారితో సహా అంటూ ఉన్నాను, గోపాలకృష్ణ గారి వలన ఈ రోజున ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాభవనంగా మారిపోయింది. ఇది ఎందుకంటే రాజ్భవన్ని లోక్భవన్గా మార్చారు, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాభవనంగా మార్చారు. ప్రజలందరూ కూడా దీన్ని ఆ విధంగా ఆశీర్వదించి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అధికార యంత్రాంగం బలంగా ఉన్నప్పుడు వ్యవస్థని మనం గౌరవంగా పటిష్టంగా చేసుకుంటూ వెళ్తే ఈ పొరపాటు ఎక్కడ జరగవు. దానికోసమే ఆ 4 సింహాల చిహ్నం అక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా ఆ విధంగా నిజాయితీగా ఒక బలమైన పట్టుదలతో ఎవరినైనా సరే ఒకే విధంగా చూస్తాం. ఖచ్చితంగా మనసు ఎలా ఉంటుంది, అది ఏం చేస్తే నచ్చుతుంది అని చెప్తే చేస్తారనుకుంటున్నాను. గోపాల్ గారు ఇంతకుముందు కూడా చాలా మంచి కార్యక్రమాలకు వచ్చినప్పుడు నేను విన్నాను, వారి మాట తీరదు చాలా లోపు ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే బ్రిటిష్ కాలం నాటిది ఈ బిల్డింగ్ ఇంత శుభ్రంగా తీర్చిదిద్దారంటే మహిళలందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు ఆలోచించలేదు ఇంతవరకు ఎక్కడ కూడా. అన్నారు ముఖ్యంగా మనోహర్ గారితో మార్పులు వేయించుకున్నారు అంటే అందుకన్నా గొప్ప విషయం లేదు. అందరూ వేరు మనోహర్ గారు లేదు. మనోహర్ గారు చూడటానికి కానీ మనోహర్ గారిని చూడట్లేదు. ఆయన 10 మందికి మంచి చేసే పనిలో ముందుంటారు కాబట్టి ఆయన కూడా అదే విధంగా చేస్తున్నారు కనుక ఇద్దరు సహకారంతో తెనాలి ప్రాంతాన్ని ఇటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే నాకు తెలిసి సార్ ఇది ఒక తహసీల్దార్ అనుకుంటే జరిగేది కాదు. ఈరోజు మీలాంటి పెద్దలు వెనక అనుకొని
మీరు చేపిస్తే కలిస్తేనే ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేయగలం తప్ప ఏదో తహసీల్దార్ అనుకోగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇక మొత్తం రాష్ట్రం అంతా మీరేం చేయాల్సిన అవసరం మేమే చేయాలి. సో దీని అర్థం ఏమంటే ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి మంచి మనసుతో ముందుకు వస్తే ఈరోజు గోపాలకృష్ణ చెప్పినటువంటి మొత్తం వ్యవహారంలో కూడా విభాగం అంతా మీరే. మీరు మీ ఆలోచనని ఇంతకుముందు అక్క నల్లపల్లి రాజకుమార్ గారు కూడా చెప్పారు, మీ ఆలోచనలు ప్రతిబింబించేటట్టు చేశాడంటే ఇక్కడేమి తను కొత్తగా ఏం చేయలే. సో అటువంటిది ప్రజాప్రతినిధులు అనుకుంటే ఇలాంటి తహసీల్దారుల్ని బహుశా చాలా మందిని తయారు చేయొచ్చని నేనైతే మనసవాక్యం నమ్ముతున్నాను సార్. కానీ నేను 3 లొకేషన్స్లో పని చేశాను. చాలా తహసీల్దార్స్ ఆఫీస్ విజిట్ చేశాను, ఎస్పెషలీ ఏజెన్సీ ఏరియాలో సార్, పార్వతీపురం అండ్ పాడేరులో. ఈవెన్ ఇది కోవూరులో పని చేశాను, ఈ సూడాలిలో. కొన్ని ఆఫీసెస్ చాలా పూర్ కండిషన్లో ఉన్నాయి. కొన్ని ఆఫీసెస్ కొన్ని తహసీల్దార్ దగ్గర కెపాసిటీస్ కూడా ఉన్నాయి, సిఎస్ఆర్ వాళ్ళ లోకల్ బికాస్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్. చాలా మందికి నేను చెప్పాను, మీరు కొంచెం అట్లీస్ట్ కొంచెం కూర్చోడానికి మీరు సరిగా చేయండి. బట్ దే నెవర్ టేక్ ఎనీ స్టెప్. నేను ఇక్కడ 2 months బ్యాక్ వచ్చాను. దెన్ నాకు గోపాల్ చెప్పారు, సార్ ఇలాంటి మేము చేస్తున్నాము ఇక్కడ. సో ఈరోజు చాలా సంతోషం దట్ ఫైనలీ యూ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ అండ్ ఇది ఒక హిస్టారిక్ మెమొరబుల్. నేను మా అసోసియేషన్ సభ్యులను రిక్వెస్ట్ చేశాను సార్, మన కాంపౌండ్లో ఉన్న మన అసోసియేషన్ బిల్డింగ్ చెత్తగా ఉంటుంది, దీన్ని బాగు చేస్తే మేము అందరం వాడుకుందాం, నేను కూడా డీలర్ల మీటింగు లేకపోతే ఏదో ఒక మీటింగ్ పెట్టుకుందాం, మీరు కూడా వాడండి మేము కూడా వాడుకుందాం అంటే పెద్ద మనసుతో మా అసోసియేషన్ సభ్యులు అంగీకరించినందుకు వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 5వ ఆఫీస్ సార్ ఇది బాగు చేస్తాం. నేను ఎక్కడికి పోయినా తహసీల్దార్ ఆఫీస్ రెవెన్యూ వ్యవస్థ బాగుండాలని కోరుకునే వ్యక్తిని సార్. మా ఆవిడ అందుకని నన్ను బేల్దారి మేస్త్రిలాగా ఇదేం పనిలో ఉంటావా అన్నాను సార్. రిక్వెస్ట్ చేశాను సార్, ఎట్లా పట్ల నీ జీతంలో నుంచి కూడా మావి టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్. రిక్వెస్ట్ చేసి అప్పుడప్పుడు 1 లక్ష అడుగుతుంటానని. సరే సార్, అందరికీ హృదయం ఉందని ప్రూవ్ చేశారు సార్ మా స్టాఫ్. ఇమీడియట్గా సార్ ఒక్కొక్కళ్ళు 1 by 1 సార్, టు బి ఫ్రాంక్ సార్, హార్డ్లీ ప్రామిస్ చేశారు సార్, ఎవరు ఏ ఒక్కళ్ళని మేము ఈ రోజుతో ఈ డబ్బులు ఇవ్వండి, 1 రూపాయి ఇవ్వండి అని అడగలేదు సార్. ఈ వర్క్ జరుగుతున్నప్పుడు 1 by 1 వచ్చి ముభా సత్యనారాయణ గారు గురువు గారు పెద్దలు వచ్చి మీరు నన్ను ఏమన్నా చేయమంటారా అని అడిగారు సార్. నేను సార్ గర్వంగా చెప్తాను సార్, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నాను. 74 శాఖల్లో ఒకే ఒక్క శాఖ ఒకే ఒక పోస్టు సార్, తహసీల్దార్ పోస్టు, ఎగ్జిక్యూషన్ కమ్ మ్యాజిస్ట్రేసీ డీల్ చేసే పోస్టు సార్. నేను అందుకనే గర్వంగా ఫీల్ అవుతాను సార్. ఏ డిపార్ట్మెంట్కి లేని ఒకే ఒక పోస్టు తహసీల్దార్ మ్యాజిస్ట్రేట్ సార్, అదర్ శాఖలకు ఎక్కడికా లేదు. అందుకని మీరు ఆ సలహా ఇవ్వగానే అబ్బా ఇది నా స్ఫురణకు రాలేదే సార్, మంచి ఆలోచనించారు. ఖాళీ ఉన్నప్పుడల్లా సార్ దగ్గర 10 నిమిషాలు కూర్చుంటామంటే బాగుంటుంది ఏమంటే, సార్ నాకు 10 నిమిషాలు కాదు, నేను వెళ్ళినప్పుడల్లా నాకు 1/2 hour టైం ఇస్తా ఉంటారు, ఇంకేంటి. సమాజ శ్రేయోభిలాషిగా కుటుంబంలో వచ్చే శుభ సందర్భాలని సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలతో జరుపుకున్న ఆనవాయితీని కొనసాగిస్తున్న కాళిదాసు వెంకటేశ్వరరావు అభినందనీయులని తాడిబిని రాధిక పేర్కొన్నారు. స్థానిక బాలేజీరావుపేటలోని దివ్యాంగుల పాఠశాల భవిత స్కూల్ ప్రాంగణంలో సోమవారం వైసీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక జన్మదినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిని రాధిక ముఖ్య అతిథిగా పాల్గొనగా మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. స్కూల్ ప్రాంగణంలోని విద్యార్థులకు తులసి ప్రియాంక సమక్షంలో అతిథుల చేతుల మీదుగా దుప్పట్లు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, కె మునీష్, బూరెల దుర్గాప్రసాద్, మన్నవ ప్రభాకర్, సమయపురం సురేష్, కొడాలి క్రాంతి, మాజీ కౌన్సిలర్ నలగొర నాగేశ్వరరావు, కుర్ర శ్రీను, తన్నీరు శివశంకర్, తట్టుకుల్ల అశోక్ యాదవ్, మల్లిపోయిన వాసు, పేసర్లంక రమణ తదితరులు పాల్గొనగా కాళిదాసు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ రోజున భవిత స్కూల్లోని మన ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలకి దుప్పటి పంపిణీ అలానే అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా చేయాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. భవిత సెంటర్లో మరి కాళిదాసు వెంకటేశ్వరరావు గారి యొక్క కుమార్తె మరి కాళిదాసు ప్రియాంక గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో మరి మానసిక రుగ్మత కలిగినటువంటి పిల్లలు, శారీరక రుగ్మత కలిగిన పిల్లలు వారి మధ్య జరుపుకోవడం అనేది శుభసూచకం, సంతోషదాయకం. మరి ఆ పాప ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ దేవుడు ఆశ్రయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మిగిలినటువంటి వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సెంటర్ యొక్క అభివృద్ధికి, అదేవిధంగా దీని యొక్క
మామూలుగా సేల్స్కి తోడ్పాటుని అందించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మా కుమార్తె తులసి ప్రియాంక జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక సేవా కార్యక్రమం చేయదలుచుకొని బాలాజీరావుపేటలో ఉన్న బబితా స్కూల్లోని దివ్యాంగులైన పిల్లలకి దుప్పట్ల పంపిణీ మరియు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఎంఈఓ గారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మిత్రులకి కౌన్సిలర్లు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశం ఐక్యతకు పాటుపడిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు అసుపులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆ ఇద్దరు మహానీయుల్ని స్మరించుకునే విధానం ఉదావహమని రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి మహానీయులకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కొత్తపేటలోని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ భవన ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అమరజీవి పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇరువురి వర్ధంతి సందర్భంగా అసోసియేషన్ నాయకులు వారి చిత్రపటాలకు పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి మాట్లాడారు. ఒకరు దేశ సమగ్రత కోసం ఐక్యత కోసం శ్రమించారని 300కు పైగా సంస్థానాల్ని భారతదేశంలో విలీనం కోసం ఉక్కు సంకల్పంతో సాధించారని అన్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అమర నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు శ్రీరాములని ఆ ఇరువురి దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తి అని అన్నారు. జిల్లా బాధ్యులు బోయిన ప్రసాద్ మాట్లాడారు. ఈ నెల 17న పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని తెనాలిలో ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అజ్గల్ అలీ, కోటి హరినాథ్ బాబు, మురళి, పిఎల్జీ సూర్య, గరికపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇద్దరు మహనీయుల యొక్క వర్ధంతిని మేము జరుపుకోవటం ఎంతో ముదావహం. ఒకరు భారత ఉప ప్రధాని పటేల్ గారు ఈ దేశం సమగ్రంగా కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఒకటిగా ఉండటానికి తోడ్పడిన 300 పైచులకు సంస్థానాల్ని నయానా భయానా ఒప్పించి ఇండియన్ యూనియన్లో కలిపినటువంటి మహనీయుడు. తర్వాత ఆయన హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం స్వతంత్రంగా ఉంటాను అంటే దేశం నడిబొడ్డులో మరొక దేశం ఉండటం చాలా ప్రమాదం అని ఎంచి ఆనాటి ఆ రజాకారుల ఉద్యమాన్ని ఆపి హైదరాబాదును కూడా మన ఇండియన్ యూనియన్లో కలిపినటువంటి మహనీయుడు. ఆయనకి మనం నివాళులు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా మన తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇవాళ ప్రత్యేక రాష్ట్రంగా మన తెలుగువారం ఉండటం కూడా పొట్టి శ్రీరాములు గారి ఘనత. వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 17/12/2025న పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలిలో ఉదయం 10 గంటలకి పెన్షనర్స్ సమావేశం జరుగుతుంది. ఆ రోజున రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వీళ్ళంతా కూడా మన సమావేశానికి హాజరవుతారు. నక్కరా గారి జన్మదినం సందర్భంగా ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆధారంగా మనకి ఇవాళ పెన్షన్ అనేటువంటి సదుపాయం ఏర్పాటైంది. ఆయన్ని గుర్తు చేసుకుంటూ వారి యొక్క సేవల్ని ఒక్కసారి మనం స్మరణ చేసుకుంటూ 17వ తారీఖున మనం ఈ పెన్షనర్స్ డే అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిత్రులారా, అందరూ పెన్షనర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారు వర్ధంతిని ఇక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో వారు చేసిన సేవలను కొనియాడుతూ మరి ఎంతోమంది మనం ఇక్కడ తోటి సభ్యులందరూ కూడా వివరించారు. వారందరికి కూడా ధన్యవాదాలు. అసలు ముఖ్యంగా మన పెన్షనర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ తెలియజేయనిది ఏమనగా రేపు 17వ తారీఖు అంటే 17/12/25 రోజు ఉదయం 10 గంటలకు పెన్షనర్స్ హాల్లో ఈ పెన్షనర్స్ డే కార్యక్రమం భారీగా జరుపుకోవడానికి నిర్ణయించాం. మరి ఆ కార్యక్రమంలో మరి రాష్ట్ర నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు వచ్చి మన సభ్యుల సమస్యల మీద అనర్గళంగా మాట్లాడి వారి సమస్యలని తీర్చడానికి వాళ్ళ మరి సూచనలు కూడా ఇస్తారు. మీరు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వారికి తెలియజేయవచ్చు. అదేవిధంగా ఆ రోజు ముఖ్యంగా 75 సంవత్సరాలు నిండిన ప్రతి పెన్షనర్కి కూడా ఆ రోజు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి
వారి కుటుంబ సభ్యులందరూ కూడా 75 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన పెన్షనర్ సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. క్రైస్తవం ఓ గొప్ప విశ్వాసమని, ఆ విశ్వాసాన్ని సంఘీల్లో పాదకొలిపే దైవజనులు వారిని వారు ప్రక్షాళన చేసుకోవడం ద్వారా సేవా మార్గంలో అసమానత అధిగమించగలరని పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ది పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని పట్టణంలోని జయప్రకాష్ నగర్ లో గల జియోన్ పైక్ సిటీ చర్చి ప్రాంగణంలో ఘనంగా ఆదివారం రాత్రి నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బిషప్ పాముల పరంజ్యోతి అధ్యక్షత వహించగా అసోసియేషన్ సహాయక కార్యదర్శి మల్లవరపు విజయ్ కుమార్ సభకు స్వాగతం పలికారు. ప్రార్థన పూర్వకంగా ప్రారంభమైన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెని కృష్ణ, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, శుద్ధపల్లి నాగరాజు హాజరయ్యారు. సభ అధ్యక్షులు డాక్టర్ పాముల పరంజ్యోతి మాట్లాడారు. సేవకులకు విరివిగా మేలు చేసే సహాయకులుగా ఉండాలన్న ఉద్దేశంతో ది పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలిని ప్రారంభించినట్టు తెలిపారు. రానున్న కాలంలో పాస్టర్లకు చేతనిచ్చే కార్యక్రమాన్ని మరింత విరివిగా కొనసాగిస్తామని వెల్లడించారు. పాస్టర్లకు నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు, నగదు పారితోషికం అసోసియేషన్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయగా అతిథుల చేతుల మీదుగా పాస్టర్లకు అందించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. క్రైస్తవం ఓ విశ్వాసమని, శాంతికి ద్రోహదపడే క్రీస్తు బోధనలు ఆచరణీయమైనవి అన్నారు. దైవజనులు తమకు తాము ప్రక్షాళన చేసుకోవడం ద్వారా నిజమైన క్రైస్తవ ఆరాధకులుగా ఎంచుకున్న దైవ మార్గంలో రాణించగలుగుతారని అన్నారు. నేటి సమాజంలో ఉన్న అసమానత తొలగి అందరూ ఆనందంగా జీవించినప్పుడే క్రీస్తు యేసు శిలువ బలిదానానికి ఒక సార్థకత ఉంటుందన్నారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ కృష్ణ మాట్లాడారు. అందరూ క్రీస్తును వారి హృదయాల్లోకి ఆహ్వానించుకోవాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న సూక్తిని మరవరాదన్నారు. అందరికీ రానున్న క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడారు. సేవకులకు తన వంతుగా అండగా ఉంటామని తెలిపారు. క్రీస్తు మార్గాన్ని అందరూ ఆచరించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పినపాటి జాన్పాల్, కమిటీ ప్రధాన కార్యదర్శి సువర్ణరాజు, సభ్యులు ఆనందం, అన్నం ఆదం, విలియం కేరీ, పాస్టర్లు పి ఏసేపు, జె శ్రీకాంత్, ఎం షడ్రక్, గడ్డం జాన్ బాబు, సాల్మన్ అన్న, జె ప్రభుదాస్, చిలుకా జాన్, వరప్రసాదరావు, టి కిషోర్ బాబు తదితరులు ఉన్నారు. ప్రకంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ పాత్. ఇది ఒక మార్గం. స్వస్థత చేకూరాలన్నా, నువ్వు మలినం అంటకుండా జీవించాలన్నా, నీకు నువ్వు రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ ఆరాధకుడిగా మన మీద ఉంది. అదేవిధంగా ఎవరైతే పాస్టర్స్ వృత్తిలో ఉన్నారో, మీ వృత్తి ప్రవృత్తి రెండు ఒకటిగా భావించి, మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య గురించి మీరు ఆలోచించే స్థాయిలో ఉండకూడదని చెప్పి నా అభిప్రాయం. దయా, జాలి, కరుణ, అన్నిటికంటే శాంతి. ఎప్పుడైతే నీ హృదయం వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, నీకు మిగతా సమస్యలు నీ దగ్గరికి రావు అని చెప్పి బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. ఎవరి నమ్మకం ఎవరికున్నా దేని మీద ఉంటే దాని గురించి బైబిల్లో చెప్పినా అదే, ఖురాన్లో చెప్పినా అదే, లేకపోతే భగవద్గీతలో చెప్పినా కూడా అదే. ముందు నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం. మనం ఎప్పుడైతే ప్రక్షాళన చేసుకోగలుగుతామో, మనం ఎప్పుడైతే మంచి వైపు, మంచి మార్గాన నడవాలని అనుకుంటామో, నడుస్తూ నీ తోటి వాళ్ళని కూడా నడపాలని ఎప్పుడైతే నువ్వు ఆ రకమైన ఆలోచనల్ని జయించడానికి ఎప్పుడైతే కృతకృత్యులవుతావో, ఖచ్చితంగా నువ్వు నిజమైన క్రైస్తవ ఆరాధకుడిలాగా ఈ సమాజంలో జీవించగలము అని చెప్పి బైబిల్లో పలు సందర్భాల్లో పలు వాక్యాలతో మనకి నిరూపణ అయినటువంటి అనేక సందర్భాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఎప్పుడైతే ఆ దేవాది దేవుణ్ణి మన హృదయంలోనికి రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో ఆ రోజే నిజమైన క్రిస్మస్ అని నేను నమ్ముతాను. ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఉందంటే అది క్రిస్మస్. ఎంతో సంతోషంగా, ఆనందదాయకంగా, చక్కగా
అంటే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చినందుకు కృతజ్ఞతగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఎంతో ఘనముగా జరుపుకునేటువంటి ఈ పండుగ. ఆయన ఈ లోకానికి మీ అందరికీ తెలుసు, మంచి మార్గాన్ని మనకు చూపించారు, మంచి బోధలు చేశారు. ఇక తెనాలి పట్టణమే కాదు, తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా దైవత్వం, దేవుని ప్రేమ, సేవకుల్ని గౌరవించడం, సేవకుల్ని హక్కుని చేర్చుకోవడం, సేవకులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాల్లో పంచుకోవడం, వేదనలో ఉన్నప్పుడు ఆ వేదనకి వెళ్ళి ఫ్యాట్ ఉంది వెనక మళ్ళీ మీకు ఏమీ పర్వాలేదు, గాడ్ కెన్ వైప్ ద టీయర్స్ వాట్ యూ హ్యావ్. ఏదైతే నువ్వు కన్నీరు కలిగి ఉన్నావో, కన్నీటిని నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు ఆ కన్నీటిని తుడుసువాడు దేవుడే. ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క ప్యాట్ అనేటువంటిది ఏర్పడింది. అందువలన ఈ యొక్క ప్యాట్ ద్వారా సేవకులకి మేలు జరగాలి, సేవకులకి ఆదరణ కలగాలి, సేవకుల్ని మంచి యొక్క నడవడిలో నడిపించాలి. అదే కాదు, ఎందుకంటే జీసస్ while he was on this earth, he showed his love and pattern and he said that love one another as I love you. తెలుగు వారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలన్న మహాసంకల్పంతో 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయులని ఆర్యవైశ్య సంఘ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెంటల వెంకట్రావు శ్రీరాములకు ఘనంగా నివాళి అర్పించారు. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి పురస్కరించుకుని మారుసిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి శ్రీ వైశ్య విద్యానిధి హాస్టల్ కమిటీ, జిల్లా ఆర్యవైశ్య సంఘ కమిటీ, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి సేవా సమితి సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ పెంటల వెంకట్రావు మాట్లాడారు. పొట్టి శ్రీరాములు త్యాగాల ఫలితమే తెలుగు రాష్ట్రమని, సంవత్సరంలో ఒక్క రోజున తెలుగు వారమంతా ఆయన్ని మనస్ఫూర్తిగా తలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెంటల సుబ్బారావు, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గొనుగుంట్ల శ్రీనివాసరావు, తాత శ్రీనివాసరావు, కార్యదర్శి జీవి పిఏ గుప్తా, వాసవి సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఎక్కల శ్రీమన్నారాయణ, తాడపల్లి శివలింగేశ్వరరావు, వెంకటరత్నం, గుడిపుడి వెంకయ్య, తాడిపర్తి హరిప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ వాసవి కన్యకాపాలన శ్రీ వైశ్య విద్యానిధి కమిటీ, వాసవి సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఆయన ఎన్నో త్యాగాలు చేసి 58 రోజులు ఆమరణ నిరాహార చేసి మరి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు. అతనికి సంవత్సరానికి ఒక్కసారైనా మనము గుర్తుంచుకొని వారిని జోహార్లు అర్పించడం మన విధి అని తెలియపరుస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంయుక్త రాష్ట్రంగా, భాషా సంయుక్త రాష్ట్రంగా ఇలా మనకి ఒక భాషా పరంగా ఒక రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ధన్యజీవి, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రాణాలు త్యాగం చేసిన రోజు ఈరోజు. ఈ దినాన్ని గుర్తుంచుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా అందరం కూడా చక్కగా ఏ వివాదాలు లేకుండా అన్నీ సవ్యంగా చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు గారు 73వ వర్ధంతిని జరుపుకున్నాం. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని నిర్వహిస్తున్నాము. 58 రోజులు అమ్మన నిరాహార దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం సాధించినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని మహా ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈ రోజున ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో సత్యాగ్రహాలు చేసి మరి ఈ యొక్క పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితం మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ తెలియజేస్తున్నాం. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక భాష ప్రయుక్త రాష్ట్రాల తొలి సాధకుడు పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి వేళ వాసవి క్లబ్ కార్యవర్గం ఘనంగా నివాళులర్పించారు. స్థానిక మారిస్పేటలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి సోమవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని వాసవి క్లబ్ తెనాలి కార్యవర్గం శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్ర సాధన కోసం శ్రీరాములు ఆత్మ బలిదానం చేసుకుని తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు ఏ కామేశ్వరరావు, ఏ శివకుమార్, ఎంవి సుబ్బారావు, ఎస్ దుర్గాప్రసాద్, సిహెచ్ లోకనాథం, రామకృష్ణ, గోనుగుంట్ల జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వాసవి క్లబ్ తెనాలి అట్లాగే మా మిత్ర బృందం అంతా కలిపి ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మారిస్పేటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మా వాసవి క్లబ్ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ వారికి పూలమాలలు అలాగే పుష్పాలు సమర్పించి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.
మరి ఈ రోజున ఘనంగా పొట్టి శ్రీరాములు గారికి మరి నివాళులర్పించడం జరిగింది. మరి దాంట్లో వాసవి క్లబ్ సభ్యులు ఎప్పుడూ ప్రతి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి రోజు కానీ మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు కానీ వారి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆలయాల అభివృద్ధికి నూతనంగా ఎంపికైన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు నాక ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ అలపాటి కామేశ్వరరావు మిగిలిన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎడ్లపల్లి సొసైటీ పరిధిలోని వలివేరు, ఎడ్లపల్లి, దుండిపాలెం గ్రామాలకు చెందిన 3 లబ్ధిదారులకు 17,67,000 రూపాయల సీసీ రుణాల నగదు చెక్కులను ఆనందబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా రైతులు మరియు లబ్ధిదారులు ప్రభుత్వ సహకారంపై కృతజ్ఞతలు తెలిపారు. ఆంగ్లకుదురు ఎడ్లపల్లి ప్రధాన రహదారి నిర్మాణ పనులు టెండర్ దశలో ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా గ్రామంలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ కొట్టిపాటి పూర్ణకుమారి, విఎస్కే ప్రసాద్, తమ్మ శివారెడ్డి, అలపాటి నాగభూషణం, ముక్కాముల వేణు, గుదేటి బాలకోటి రెడ్డి, దేవిరెడ్డి నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, అలపాటి నారాయణ చౌదరి, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో బాధ్యతగా మేము ఇచ్చినటువంటి మీ బాధ్యతలో మీ గౌరవాన్ని నిర్వర్తిస్తారని చెప్పి ఆశిస్తాను. ఎందుకంటే గ్రామం ఎంతో పార్టీకి గౌరవంగా ఉన్నాము. అదేవిధంగా గౌరవ విషయంలో రాజకీయాలకు కావాలని మీరందరూ కూడా అప్పటి నుంచి అప్పుడు ఆ వర్క్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్తో ప్రభుత్వానికి వివాదం వచ్చింది. కాంట్రాక్టర్ వివాదం టెక్నికల్ సమస్య వల్ల ఆ సమస్య తీర్చడానికి అవకాశం లేకుండా చాలా ఎన్నోపడిన పరిస్థితిలో ఉంది. అయినా నేను నెగోషియేషన్ చేస్తున్నా గవర్నమెంట్తో ఖచ్చితంగా ఈ వారంలో ఆరోగ్య సెక్రటరీని పర్సనల్గా కలవాలనుకుంటున్నాను గురించి. ఇదే విధంగా మన నియోజకవర్గంలో అదే కాంట్రాక్టులు ఇబ్బంది పెట్టినటువంటి రోజు మనకు కలవాలనుకుంటున్న ఓడిపోతుంది. ఈ 2 ఒకే కాంట్రాక్టులు ప్రభుత్వంలో వివాదాలు పడి కోర్టులు పోయి ఆ సంవత్సరాలు అది యొక్క ఆపర్చునిటీలో ఉండిపోయింది. ఏదైనా తనకేదో ఒక మార్గం కనుగొనాలని చెప్పి నేను 40 రోజులు సెక్రటరీని కలవడానికి అపాయింట్మెంట్ అడిగాను. ఒకరోజు పరిశోధన తీసుకొని త్వరలోనే ఎక్కువ ఇబ్బంది పడాలి. 6 సంవత్సరాలు ఇబ్బంది పడతాము. ఖచ్చితంగా 3 నెలలో కంప్లీట్ చేస్తాను. ఖచ్చితంగా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే మహాసంకల్పంతో పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్షతో భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడిందని, శ్రీరాములు త్యాగం నిరుపమానమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. మారిస్పేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ కింద గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సోమవారం పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. భాష ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష విశిష్టమైంది అన్నారు. 58 రోజుల దీక్ష కొనసాగించి అసువులు బాసిన శ్రీరాములు ఆంధ్రులకు చిరస్మరణీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ధార రామకృష్ణ, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, స్టీవెన్ బాబు, అఖిల్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 58 రోజులు చేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలియడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రమే కుడి ఎడంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్గా ఉంది. కాకపోతే అప్పుడు మనకు ఉన్నటువంటి భద్రాచలం ఢిల్లీ తెలంగాణలో కలిసింది. అది తప్పితే అప్పుడు ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ చిత్తూరు వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రం అవతరణ అప్పుడు అక్టోబర్ 1 జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ముఖ్య కారకులైనటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయన వర్ధంతి రోజు మా కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నాం. అలాగే మా కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు, ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు కూడా ప్రాణాలను అర్పిస్తే ఇప్పుడున్నటువంటి పాలకులు ఎంతవరకు ఎన్ని వేల
వందల కోట్లు కూడా కాదు, ఎన్ని వేల కోట్లు సంపాదిస్తాము. ఇన్ని వేల కోట్లు సంపాదించి వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలు, ఆ తర్వాత మనవాళ్ళు, మేమే పరిపాలించాలని 2 పోలరైజేషన్. ఎవరి దగ్గర అయితే కొన్ని వేల కోట్లు ఉంటాయో ఆ వేల కోట్లతో జనాల్ని ఎలక్షన్స్లో డబ్బులు ఇవ్వటం, ఓటుకి 1000, 2000, మన మధ్యలో చెబుతున్నారు 10,000 దాకా ఇల్లు కొనుక్కోవటం, ఓట్లకి కొనటం, మందుతో చేయటం జరిగేటువంటి పరిస్థితి ప్రస్తుతం. మీరు మన ప్రజలు కూడా ఆలోచించండి. ఆయన ఒక్క వైశ్య కులానికి సంబంధించినాడు కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి అన్ని కులాలు మతాలకు అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి పొట్టి శ్రీరాములు గారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మరి ఆ రోజున పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తులు మరలా దొరకరు. మరి ఆ రోజున ఆయన తీసుకొచ్చాడు కాబట్టి ఇవాళ మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా చేస్తున్నాము. దాన్ని ఈ మధ్య ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విభజించారు కొన్ని కారణాల వల్ల. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆశయాలను తీసుకుని అడుగులో నడవాల్సిందిగా కోరుతున్నాను. ఆర్యవైశ్య కులంలో పుట్టి రాష్ట్రాన్ని, దేశం మొత్తం కూడా పేరు తెచ్చుకున్న నాయకుల్లో మన పొట్టి శ్రీరాములు గారు ఒకరైతే, మన తెనాలి ప్రాంతవాసి అయినటువంటి కొనిజేటి రోసయ్య గారు కూడా ఒకడు. ఆయనకి వీళ్ళకి పార్టీలు, కులాలు, ప్రాంతాలు, వ్యక్తిత్వం ఉండదు. ఎప్పుడైతే అహంకార ధోరణితో సర్కారు వైఖరి ఉంటుందో నిరసన వ్యాప్తంగా తీసుకొచ్చి తెలుగు జాతి గర్వపడేలాగా మనకంటూ ఒక రాష్ట్రం కావాలని చెప్పని ఏర్పాటు చేసినటువంటి నాయకులు, మహానాయకులు. మెడ్రాసీలో ఉంటూ నెల్లూరు నివాసి అయిన, ప్రకాశం జిల్లా అయిన నెల్లూరు నివాసి అయిన ఆయన ఎంతో వినయంగా బారిస్టర్ చదివి లా చదివి ఆయన ప్రాక్టీస్ లేకుండా అక్కడ కులయుతమైన వర్గాలుగా భాషాయుతమైన రాష్ట్రం కావాలని, తెలుగు భాషకి తెలుగు రాష్ట్రం ఉండాలని ఉద్భవించాడు ఆయన. ఇలాగే చెప్పుకోవాలంటే ఇవాళ సత్యం అసత్యం నడుస్తుంది, ధర్మం అధర్మం నడుస్తుంది. ఇవాళ అధర్మం ప్రజ్వలిస్తుంది. కొన్నాళ్ళు ఆగితే కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ధర్మం వచ్చిందని ప్రజల మనసెరిగిన గ్రామ ప్రజాప్రతినిధిగా పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాభివృద్ధిలో తనదైన విధానం చాటుకున్న మాజీ గ్రామ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు కళాకారుడుగా, రచయితగా అందరి వాడని కళాకారులు శివనాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని కట్టేపురం గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు 62వ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గా శివనాగేశ్వరరావు 2013 నుండి అందించిన సేవల ద్వారా గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని గ్రామస్తులు శివనాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కళాకారుడుగా, రచయితగా ప్రవృత్తిలో కూడా తనదైన విధానంతో ఎందరో కళాకారులకు అభిమాన పాత్రుడైన శివనాగేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా పలువురు కళాకారులు కార్యక్రమంలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరుపేదలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కాంతారావు, శివలింగేశ్వరరావు, బెల్లంకొండ వెంకట రామరాజు, బీజేపీ నాయకురాలు బిట్రా కనకదుర్గ, పలువురు అభిమానులు, కళాకారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా శివనాగేశ్వరరావు గారు 2013 నుంచి మా ఊరి గ్రామ సర్పంచ్గా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా మా గ్రామాన్ని నేషనల్ లెవెల్లో ఉత్తమ పంచాయతీగా నిలబెట్టాడు. అనేక కోట్ల నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు మా సర్పంచ్ గారు. అంతేకాకుండా ఎంతోమంది పేదలకు వస్త్రదానం కానీ, మామూలుగా ధనదానం కానీ ఎంతో సహాయం చేసి అందరినీ ఆడుకునే మనస్తత్వం గల గొప్ప ప్రజానాయకుడు. అలాంటి మనస్తత్వం గల వారు ఈ రోజుల్లో ఉండటం కూడా ఎంతో గర్వకారణం. ఏ గవర్నమెంట్ అన్నా ఉండని, ఆయన ఏ పార్టీలోనూ ఉండని, నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించాడు. ప్రతి రోడ్డుకు ఒక పేరు, జాతీయ నాయకులు. ఇక్కడ పోతే అబ్దుల్ కలాం రోడ్ అని ఉంటుంది. అట్లా ఒక గొప్ప ఆదర్శవంతంగా కటవరం గ్రామాన్ని తీర్చిదిద్దాను. నేను అది కళ్ళారని చూశాను. ఇకపోతే మాకు వ్యక్తిగతంగా ఆయన మంచి కళాకారుడు, డైరెక్టర్. మేము కూడా పౌరాణిక పద్య కళాకారులు. మేము మా పద్య నాటకాన్ని కూడా బాగా ఆదరిస్తాడు ఆయన. మాతో ఎన్నో నాటకాలు కటవరం నాటకంలో ఆయన వేయించాడు. ఆ విధంగా కళాకారులను కూడా ఎప్పుడు ఆయన బాగా ఆదుకుంటుంటాడు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు సందర్భం అని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా వచ్చాం మేము ఇక్కడికి. పవిత్రమైన క్రిస్మస్ పండుగకు నెల రోజుల ముందు నుండి ప్రారంభమే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం ఆనందదాయకమని బైబిల్ పఠనం ద్వారా విషయాన్ని ఆకలింపు చేసుకుని ఆచరణలో చూపడం ద్వారా యేసయ్య బోధలు ఆచరించిన వారం అవుతామని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ది పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని పట్టణంలోని జయప్రకాష్ నగర్ లో గల జియోన్ 5 సిటీ చర్చ్ ప్రాంగణంలో ఘనంగా ఆదివారం రాత్రి నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బిషప్ పాముల పరంజ్యోతి అధ్యక్షత వహించారు. ప్రార్థన పూర్వకంగా ప్రారంభమైన సమావేశంలో క్యాండిల్స్ వెలిగించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. క్రిస్మస్ ప్రాధాన్యత చాటుతో నెల రోజుల ముందుగా సెమీ క్రిస్మస్ వేడుకలు గుడార్థం క్రీస్తు జన్మించే ముందు వివిధ విధానాలతో స్వాగతించడమే అన్నారు. అందరూ బాగుండాలి, వారిలో నేను ఉండాలనే సంకల్పంతో ఆరాధన కొనసాగుతుందన్నారు. బైబిల్ బోధకులు బైబిల్ వాక్యంలోని అంతర్యం తెలుసుకుని ఆ విధంగా నడుచుకోవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పినపాటి జాన్పాల్, కమిటీ ప్రధాన కార్యదర్శి సువర్ణరాజు, సభ్యులు అన్నం ఆదా, విలియం కేరీ, పాస్టర్లు పి ఏసేపు, జె శ్రీకాంత్, ఎం షడ్రక్, గడ్డం జాన్బాబు, సాల్మన్ అన్న, జె ప్రభుదాస్, చిల్కా జాన్, వరప్రసాదరావు, టి కిషోర్ బాబు తదితరులు ఉన్నారు. దైవ నిర్ణయం లేకుండా, దేవుని ఆసక్తులు లేకుండా ఏ వ్యక్తి ఓ మంచి స్థాయికి వెళ్ళడు అని బలంగా నమ్మే వాళ్ళు నేను ఒకడిని. అలాంటి మన ప్రేయర్, అలాంటి మన ప్రార్థన మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలని కోరుకుంటాం. అది మనం కోరుకోవాల్సింది కూడా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జీసస్ క్రైస్ట్ని కొలుస్తున్నామంటే బైబిల్ యొక్క గొప్పతనం. బైబిల్ ద్వారా, క్రీస్తు జననం ద్వారా, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే క్రీస్తు జననం ఎంత గొప్పదో. నిజంగా ఒక కాలాన్ని నిర్ణయించిన జననం, బిఫోర్ క్రీస్, ఆఫ్టర్ క్రీస్. అంత గొప్ప జననం బైబిల్ ద్వారా ప్రతి మనిషి ప్రేమని, ఆప్యాయతని, కరుణని మనకు బోధించారు. నేను చాలా సందర్భాల్లో నేను కోరుకునేది ఆ బైబిల్ చదవటం ద్వారా బైబిల్లో ఉన్న దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ప్రతి వ్యక్తి నడవగలిగితే డెఫినెట్గా ఈ సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది, ఉండేట్టు ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయని. మీ ప్రతి ప్రార్థనలో మనం బాగుండాలా, మనతో పాటు సమాజం బాగుండాలా, అలాగే ఈ ప్రాంతం బాగుండాలని ఆ దేవుని ఆశీస్సులు ఇవ్వాలని, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పరంజ్యోతి గారు, ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న క్లాస్మేట్ అందరితో మంచి సంబంధం ఉంది, అనేక సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, తను చేస్తున్న సేవ, అలాగే ఈరోజు అసోసియేషన్ ద్వారా ఈ ప్రాంతంలో అందరికీ వెల్ఫేర్ చూసే ఓ బాధ్యత కూడా తీసుకున్నందుకు అభినందిస్తూ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం తెనాలి సబ్ డివిజన్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 17 అర్జీలు అందినట్లు కార్యాలయ అధికారులు తెలియజేశారు. తెనాలి డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కార్యాలయ అధికారి అర్జీదారుల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 17 మంది తమ సమస్యలను వివరిస్తూ అర్జీలను సమర్పించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి విడుదలైన ప్రకటన మేరకు వచ్చిన 17 అర్జీల్లో 6 రెవెన్యూ విభాగానికి, 4 పోలీసు విభాగానికి, 2 పురపాలక సంఘానికి, 1 మెడికల్ విభాగానికి, 1 ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి, 1 దేవాదాయ శాఖకు, 2 మండల అభివృద్ధి విభాగానికి అర్జీలు స్వీకరించారు. వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్లో పాల్గొని వారి శాఖాపరమైన సమస్యల వివరం తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న సంతకాల సంబరాల్లో అసలు ఏమాత్రం పసలేదని, ఏమాత్రం అవగాహన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తానా అంటే క్రింద స్థాయి నాయకులు తందానా అంటం విచారకరమని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్ ఎద్దేవా చేశారు. తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్ మాట్లాడుతూ పీపీపీ విధానం పూర్వపరాలు తెలియకుండా వైసీపీ నాయకులు పేద మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. గత వైసీపీ పరిపాలనలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన వైసీపీ నాయకులు మెడికల్ కళాశాల విషయంలో ఏదో సాధించామని సంబరం చేసుకోవడం తెలివి తక్కువతనం అవుతుందని అన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పలు విమర్శలపై మహమ్మద్ కుద్దూష్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మీడియా సమావేశంలో జొన్నాదుల మహేష్, వసంతం అశోకవర్ధన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, అన్నం పిన్నారావు, మల్లవరపు విజయ్, దొప్పరపూడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 11 లక్షల కోట్లు అప్పులు చేసినాడు బడితే 8,500 కోట్లు పెట్టి 17 మెడికల్ కాలేజీలు కట్టలేని పరిస్థితిలో నువ్వు పరిపాలన చేసావేంది అని చెప్పేసి ఎవరన్నా అడిగారా అని చెప్పేసి అడుగుతున్నా. కేవలం 5, అది కూడా అన్ఫినిష్డ్గా ఉన్నాయి. ఒక 3 మటుకు రన్నింగ్లో వచ్చినాయి. ఇంత తప్పితే మీరు ఎందుకు అడగరు? మీరు నేనేం అడుగుతున్నా అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఎందుకంటే 151 మంది దాంట్లో అరాకరా ఉన్నారు, మిగతా అంతా మాజీలు అయ్యారు కదా, మీరు పరిపాలన ఉన్నారు కదా. కేవలం 800 ఒక్కొక్క మెడికల్ కాలేజీకి దామాషా ప్రకారం 450 కోట్ల నుండి 550 కోట్ల వరకే
పరిమితం. కనీసం మీరు మూడు ప్రాంతాలు ఎన్నుకున్నావు, రాయలసీమ ఎన్నుకున్నావు, ఉత్తరాంధ్ర ఎన్నుకున్నావు, గోదావరి జిల్లాలు ఎన్నుకున్నావు. నువ్వు ఎన్నుకున్నప్పుడు కనీసం అక్కడ శాసనసభ్యులు బాధ్యత చెప్పి ఇది మెడికల్ కాలేజ్ పూర్తి చేయడానికి ఎందుకు పూర్తి చేయలేకపోయావు? దాన్ని నానా యాగి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చేసి నువ్వు ఎంత యాగి చేసిన వాటికి ఏమాగిద్ది? పిచ్చోళ్ళ మిగిలిపోవడం తప్పితే ఇవాళ పారదర్శకంగా ముందు చూపుతో ఇవాళ దాంట్లో కూడా చాలా నిష్కృష్టమైన నిబంధనలు పెట్టుకొని పనిచేస్తున్నారు. పీపీపీ మోడ్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో కూడా చాలా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడవాలి. ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో దామాషా ప్రకారం గతంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో అదే నిబంధనలు, ఏది ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఏదైతే నిబంధనలు ఉంటే అదే నిబంధనల ప్రకారం పనిచేసే విధంగా ఇక్కడ పేద విద్యార్థులకి అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తుంటే దాన్ని ఏదో విధంగా దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఒకప్పుడు చేసావు ఇంగ్లీష్ మీడియంని, ఏమైనా సాధించావా? ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో జెట్ స్పీడ్తో డబుల్ ఇంజిన్ సర్కార్తో కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ అనేక కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధిస్తాం మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని చూసి తట్టుకోలేక మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడున్నాం ప్రజల మైండ్లోంచి మనం డిలేట్ అయిపోతామని చెప్పేసి నిర్ణయానికి వచ్చి ఏదో ఒక రకంగా ప్రతినిత్యం ప్రజల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటేనన్నా మనం గుర్తుపెట్టుకుంటారేమో ఒక ఆలోచనతో ఇప్పుడు మన సోదరుడు కుద్దూష్ గారు చెప్పినట్టుగా ఈ పిచ్చి ప్రేలాపనలు పేలటం, ఈ పిచ్చి పనులన్నీ చేయటం, ఇవన్నీ మానుకోకపోతే మీకు సింగిల్ డిజిట్ ఖాయం. అందులో మాత్రం సమస్య లేదు. 1-1లో 1 ఉంటుందా, లేదంటే ఇంకేదన్నా కొంచెం 7-8 వస్తాయా, అది ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ప్రణాళికాబద్ధమైన రాజకీయాన్ని మనం చేసినట్లయితే కొంతలో కొంత మీ పార్టీ మనుగడన్న కొనసాగుద్ది. అలా కాకుండా ప్రజల్ని రెచ్చగొడదాం, కార్యకర్తల ద్వారా దౌర్జన్యాలు చేద్దాం, లేకపోతే రోడ్ల మీద బూతులు తిట్టుకుందాం, ఇటువంటి ప్రక్రియ మీరు మానుకోకపోతే మీకు రాబోయే రోజుల్లో చరిత్ర నుంచి మీరు కనుమరుగవటం ఖాయం. యేసుక్రీస్తు జననం ప్రపంచ మానవాళికి దిక్సూచి అని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. వేమూరు మండలం పోతుమరు గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టార్ ఫెస్టివల్ అండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ ను ఎమ్మెల్యే ఆనంద్ బాబు చేతుల మీదుగా వెలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ ప్రార్థన కూడికలో పాస్టర్ దౌలూరి జయకుమార్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే మాట్లాడారు. యేసుక్రీస్తు బోధన ఆచరణీయమని, ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు క్రిస్మస్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటున్నారన్నారు. యేసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే ఆనంద్ బాబు చూపించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, గ్రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కైతేపల్లి శాలింరాజు, యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, టీడీపీ నాయకులు గోసరవి, కూచిపూడి రవికాంత్, ఈపూరి రమేష్, కూచిపూడి ప్రసాద్, దొప్పలపూడి సుధాకర్, వేల్పుల రవి ప్రసాద్, కేసాని శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ వేడుకలకి హాజరవుతా ఉన్నాను. మీ దగ్గరికి ఖచ్చితంగా వేడుకలకు వస్తేనే వేడుకలు జరిగినట్టు అంత కమిట్మెంట్ ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పోతుమారు, అదేవిధంగా బయలుదేపల్లి 2 గ్రామాలకి మేము క్రమం తప్పకుండా సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరవడం అనేది ఇది ఒక ఆనవాయితీ. మీరు చూపించేటటువంటి ప్రేమాభిమానాలు ఎప్పుడు ఇదే విధంగా కనపడతా ఉంటాయి. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడ కూడా ఈ అభిమానం తగ్గదు ఈ ఊర్లో గ్రామస్తులకి. అందుకని మీరంటే ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు, అభిమానం నాకున్నాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఈ గ్రామం అభివృద్ధి విషయంలో కూడా అదే శ్రద్ధ గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అభివృద్ధి చేసే విధానంలో గతంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా మన హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు క్రిస్మస్ వచ్చిందంటే మళ్ళీ వచ్చే సంవత్సరం క్రిస్మస్ కూడా మనందరం ఈ విధంగా కూడి క్రిస్మస్ వేడుకలు జరుపుకునే భాగ్యం, అవకాశం ఆ ప్రభువు మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువుకి మనందరి తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. క్రిస్మస్ యొక్క ప్రాశస్త్యం ప్రపంచ మానవాళి అత్యధిక శాతం జరుపుకునేటటువంటి పండుగ క్రిస్మస్. క్రీస్తు పుట్టుగా ఆయన పుట్టే నెల రోజుల ముందు నుంచే అనేక ప్రాంతాల్లో ఈ పండుగ ఈ నెలంతా జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఒక పండుగ రోజు క్రీస్తు పుట్టుక అనేది యథార్థమైనటువంటి జీవితం
క్రీస్తు అనేది ఒక నిజం. ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం పుట్టి పాప పంకిలమైనటువంటి మనుష్య జాతిని రక్షించడానికి మన కోసం చనిపోయాడని చెప్పి నమ్మేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా మరి అతను ఇచ్చినటువంటి సందేశం, అతను అందించినటువంటి బోధనలు ప్రపంచం అంతా కూడా ఆచరించడానికి సులువైన మార్గం ఏమీ లేదు. దయ, ప్రేమ, కరుణ, శాంతి ఇది చేస్తే చాలు. నిరంతరం ప్రపంచ మానవాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉంటాయి. కక్షలు కార్పణ్యాలు లేని జీవితం జీవించమని ప్రధానంగా ఆ మహనీయుడు మనకు అందించినటువంటి బోధనలు అందరం కూడా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. బైబిల్ అంతా చదివినా కూడా అదే. విఎస్ఆర్ ఎన్వీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2K26 ఫెస్ట్కు సంబంధించిన బ్రౌచర్లను కళాశాల ప్రాంగణంలో సోమవారం ఆవిష్కరించారు. విఎస్ఆర్ ఎన్వీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు 2K26 కాలేజీ ఫెస్ట్ బ్రోచర్ను సోమవారం కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ షీలా, డాక్టర్ విజయప్రకాష్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. హరిహంసిక డ్యాన్స్ తైక్వాండో విద్యార్థులు గుంటూరు జిల్లా బీఆర్ ఇండోర్ స్టేడియంలో ఆల్ ఇండియా బుడో షోటో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో అద్భుత ప్రతిభ కనబరిచి పథకాలు సాధించినట్లు కోచ్ చిన్న మాస్టర్ తెలిపారు. ఈ పోటీలో హరిహంసిక శిక్షణలో పథకాలు సాధించిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. సింగిల్ కాటా విభాగం పి వర్షిత గోల్డ్ మెడల్, పి శ్రియాన్ సిల్వర్ మెడల్, టీమ్ కాట విభాగంలో కె తన్వ కార్తికేయ గోల్డ్ మెడల్, పి సోహన్ అభిరామ్ సిల్వర్ మెడల్, ఎస్ సాయి రణ్ధీర్ వర్మ బ్రౌంజ్ మెడల్ సాధించగా ఇతర విభాగాల్లో ఎస్ శాలిక గోల్డ్ మెడల్, జి నిహాస్వి గోల్డ్ మెడల్, వి దుర్గసాయి తేజస్విని సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అకాడమిక్ కోచ్ ఎం సత్యనారాయణ మాట్లాడారు. తైక్వాండో అనేది శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, ముఖ్యంగా అమ్మాయిలకు స్వీయ రక్షణకు ఎంతో అవసరమని తెలిపారు. విజేతలు భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగుల సేవలో తులసి ప్రియాంక జన్మదిన వేడుకల ఏర్పాటు చేయడం అభినందనీయం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించిన ఆదివాసీ సంఘాలు, పెన్షనర్స్ సంఘ నాయకులు. క్రైస్తవం మతానికి అతీతమైన ఒక గొప్ప విశ్వాసం. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.